मैं राहुल गांधी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों को श्रद्धापूर्वक निर्वहन करूंगा। ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం వీడియో అయితే వైరల్ అవుతుంది. అది కూడా ఏఐ జనరేటెడ్ ఆడియో క్లిప్ అయితే. సో దీన్ని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ వాయిస్ క్లోన్ ఫేక్ ఆడియో క్లిప్ ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఇక ఈ క్లిప్లో ఏఐతో రాహుల్ గాంధీ లాంటి వాయిస్ని క్రియేట్ చేశారు. ఇందులో ఆయన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లయితే మాట్లాడారు. సో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ స్వరూపమే మారిపోయింది. దీన్ని మంచి ప్రయోజనాల కోసం కొందరు ఉపయోగిస్తుండగా మరికొందరు చెడు ప్రయోజనాలకు వాడుతున్నారు. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరం మోగిన సమయం నుంచి ఏఐ ఫేక్ వీడియోలు ఆడియో క్లిప్లు అయితే తెరపైకి అయితే వస్తున్నాయి. ఇవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ వాయిస్ క్లోను ఫేక్ ఆడియో క్లిప్లు ఆన్లైన్లో అయితే వైరల్ అవుతుంది. సో ఈ క్లిప్లో ఏఐతో రాహుల్ గాంధీ లాంటి వాయిస్ని క్రియేట్ చేశారు. ఇందులో ఆయన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లయితే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మ్యూజిక్తో కూడిన ఈ నకిలీ ఆడియోను గాంధీ ఢిల్లీలోని ఎర్రకోటను చూపించి వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ప్రజలు నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా దీన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ రోజు త్వరలో జూన్ 4న ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని అంటూ వీటిని షేర్ చేస్తున్నారు. తద్వారా రాహుల్ త్వరలో ప్రధానమంత్రి అవుతాడని అయితే చెప్తున్నారు. ఇక ఇది రియల్ వాయిస్ అయితే కాదు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న అయితే రిలీజ్ అవుతుంది. కౌంటింగ్ జరిగే రోజు ఎవరు గెలుస్తారో తేలుతుంది. అయితే ఇప్పటి నుంచే కొందరు రాహుల్ గాంధీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆడియో క్లిప్తో కూడిన వీడియోని వైరల్ చేస్తున్నారు. కానీ ఈ ఆడియో క్లిప్ని ఏఏ టెక్నాలజీతో రూపొందించినట్టు అయితే తెలుస్తుంది. ఇది రాహుల్ గాంధీ నిజమైన వాయిస్ కాదు, నిజమైన వీడియో రికార్డింగ్ కూడా కాదు. సో విషయం బయటపెట్టిన కొన్ని టూల్స్. సో ఈ ఆడియో క్లిప్ని కంప్యూటర్ ద్వారా జనరేట్ చేశారో లేదో తెలుసుకోవడానికి 2 వేరు టూల్స్ అయితే ఉపయోగించి చెక్ చేస్తే అసలు సంగతి బయటపడింది. ఐఐటి జోధ్పూర్ డెవలప్ చేసిన ఐఐటి ఏఆర్ టూల్తో చెక్ చేసినప్పుడు ఆడియో ఏఐ జనరేటెడ్ అయ్యిందనే విషయం అయితే తెలిసింది. అంటే ఇది నిజమైన వ్యక్తి వాయిస్ కాదు. సో ఈ 2వ టూల్ ఏంటంటే controls.ai. సో ఇది కూడా ఆడియో నిజమైనది కాదని వాయిస్ను కాపీ చేయగల సాధారణ ఏఐ ప్రోగ్రామ్ ఉపయోగించి తయారు చేశారని స్పష్టం చేసింది. దానికి బిగ్గరగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసినట్టయితే కూడా తెలుస్తుంది. ఇక డీప్ ఫేక్స్తో కూడా 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇంటర్నెట్లో రాజకీయ డీప్ ఫేక్ల వినియోగం అయితే పెరిగిపోయింది. బూమ్ ప్యాక్ చెక్ గతంలో ఇలాంటి అనేక వీడియోలను పరిశోధించింది. ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియోలను అయితే గుర్తించింది. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ ఏఐ జనరేట్ వాయిస్ క్లిప్ను కూడా బూమ్ ప్యాక్ చెక్ చేసింది. సో ఈ క్లిప్లో మసీదు నిర్మించడానికి ముస్లింలు భూమి ఇస్తామని ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని అయితే చెప్పారు. అయితే ఈ ఆడియో అసలైనది కాదు, ఏఐ సహాయంతో అయితే రూపొందించారు. సో దీని ద్వారా అసలు ఏంటనేది ఇప్పటికీ తెలియట్లేదు. ఏఐ ఎంత డేంజరా, మనల్ని ఎంత నాశనం చేస్తుందా అనిపించేలాగా అయితే ఉంది. సో భవిష్యత్తులో ఏది నిజమో ఏది ఫేక్ అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. సో ఇలాంటి ఫేక్ వీడియోలు అయితే ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తాయని అయితే చెప్తున్నారు. సో చూద్దాం. ఇలాంటి ఫేక్ వీడియోలు అయితే దయచేసి మీరు అయితే చేయకండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.